రాజ్యం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అభివృద్ధి సంక్షేమం రెండు సమాంతరంగా జరుగుతున్నాయన్నారు. ప్రజాపాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ గ్రామంలో నిర్వహించినటువంటి అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పాల్గొన్నారు. కలెక్టర్ ఎస్పీలతో కలిసి ప్రతిజ్ఞ చేసి రోడ్డుపై ఉన్నటువంటి గుంతలను పూడ్చారు. ఇక 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఒక్కో శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారంటూ అన్నారు. ఇక అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారంటూ తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలంటూ ఆయన సూచించారు. ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన నిస్సాయులందరికీ సాయాన్ని అందించే లక్ష్యంలో అపన్నాస్తాన్ని అందించే లక్ష్యంలో 2 సంవత్సరాల 3 మాసాల నుంచి జరుగుతున్నటువంటి తీరుతెన్నులు మీరు అందరూ కూడా గమనిస్తున్న వేళ ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండూ కూడా మనకు 2 కళ్ళు ఎలాగో ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంక్షేమాన్ని ఓవైపు పరిగెత్తిస్తూ మరోవైపు అభివృద్ధి రంగంలో కూడా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం చేసేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతా ఉన్నాయి. మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన నిస్సాయులందరికీ సాయాన్ని అందించే లక్ష్యంలో అపన్నాస్తాన్ని అందించే లక్ష్యంలో 2 సంవత్సరాల 3 మాసాల నుంచి జరుగుతున్నటువంటి తీరుతెన్నులు మీరు అందరూ కూడా గమనిస్తున్న వేళ ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండూ కూడా మనకు 2 కళ్ళు ఎలాగో ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంక్షేమాన్ని ఓవైపు పరిగెత్తిస్తూ మరోవైపు అభివృద్ధి రంగంలో కూడా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం చేసేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతా ఉన్నాయి. మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి